అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు అనేక పథకాలని అమలు చేశాం, ప్రజలకి సంక్షేమ అభివృద్ధి పథకాలని అందుబాటులోకి తీసుకొచ్చాం. కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఉస్నాబాద్ నియోజకవర్గాల్లో ఇటు కోహెడ, చిగురుమామిడి లాంటి మండలాల్లో పలు గ్రామాలకు చెందినటువంటి నాయకులు, కార్యకర్తలతో, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు, దిశానిర్దేశం చేశారు. సంవత్సర కాలంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలని ప్రజలకు వివరించాలి. ఇప్పటికే మహాలక్ష్మి పథకం అమలవుతుంది, ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నాం, గ్యాస్ సబ్సిడీలో ఇస్తున్నాము, ఇంకా రుణమాఫీ అందజేశాము, త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందజేస్తాం. ఖచ్చితంగా మీరు పోటీలో ఉండాలంటే ప్రజల్లో ఉండాలి, ప్రజలతో మమేకం కావాలి, ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నటువంటి కార్యక్రమాలని వివరంగా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది. ఖచ్చితంగా మీరు విజయడంకా మోగించాల్సినటువంటి అవసరం ఉంది అని దిశానిర్దేశం చేయడం జరిగింది. అంతకుముందు వ్యవసాయ శాఖ మంత్రితో టెలిఫోన్లో మాట్లాడారు పొన్నం ప్రభాకర్. ఇతర అంశాలకు సంబంధించి అందుబాటులో ఉంటాను, మీ గ్రామాల్లో బస్సు సమస్య, డ్రైనేజ్ సమస్య, ఏ ఇతర చిన్న పెద్ద సమస్య ఏదైనా సరే నా దృష్టికి తీసుకురండి, పరిష్కరించే పనిలో ఉంటాను, మీకు అందుబాటులో ఉంటాను, అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూ ఉత్సాహపరుస్తూ ముందుకెళ్తున్నారు. ముందస్తుగానే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళి స్థానిక సంస్థల్లో విజయడంకా మోగించాలనేటువంటి కృత నిశ్చయంతో ఉంది అని చెప్పకనే చెప్తున్నారు పొన్నం ప్రభాకర్. 500 గ్యాస్ సిలిండర్ కొద్దిగా ఒకటి ఇబ్బంది అవుతుంది. 500 గ్యాస్ సిలిండర్ సంబంధించి 500 గ్యాస్ సిలిండర్ సంబంధించి ఎవరైనా ఉంటే మొన్నటిదాకా మండల ఆప్షన్ ఇచ్చారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.